అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబారీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగ్యస్తునకిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబారీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వాటికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబారీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమునర్చ నించినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మముని గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకమే లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టినలాగిన వాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమనరించిన వాడును బ్రాహ్మణ హంతకులే అగుదురు. కానా ఓ దూర్వాస మహర్షి, అంబారీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబారీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చచెప్పి అంబారీషుని వద్దకు పంపెను. సప్తవింశాధ్యాయము 27వ రోజు పారాయణ సమాప్తము. ఓం దామోదరాయ నమః. ఓం నమః శివాయ.